వచ్చింది కదా, పెద్ద గ్లాస్ అట్టుకెళ్తాను. ఫ్రీగా వచ్చింది కదా, 4 సార్లు దూరి తింటాను. క్యాన్ రాగానే ఒకసారి తాగుతాను, మధ్యలో ఒకసారి తాగుతాను, లాస్ట్లో ఒకసారి గొక్కేసుకుని క్లాస్కి వెళ్తాను అన్నావు. ఎన్ని తాగావు? నీకు హక్కు ఒక గ్లాసే. నువ్వెన్ని తాగావు? 4. 440 ఇచ్చి తీరాలి విశ్వానికి. పాపం ఊరికాళ్ళు పెట్టారు కదా, తాగేస్తాం అనుకోకండి. ఇంతకి అంతా మన దగ్గర నుంచి వదులుతుంది. జాగ్రత్తగా ఉండడు పదార్థం స్వీకరించినప్పుడు కూడా. నీది అనుకున్నది నీ పళ్ళిల్లోకి వస్తుంది. నీది కానీ అడ్డంగా వెళ్ళి దొబ్బకండి ఎవరు దీన్ని. ఇక్కడి నుంచి మార్చుకోవాలి మన గుణాలు. అర్థమైందా? పాపం అర్థం అవ్వకపోతే నేర్చుకోండి. మనం ఆత్మలమైతే ఇలా ప్రవర్తిస్తామా అని ఎప్పటికప్పుడు క్వశ్చన్ వేసుకోండి. నేను ఆత్మగా ఎదుగుతున్నప్పుడు పక్కవాడి పదార్థం తీసుకునే హక్కు నాకు లేదు. ఇప్పుడు మనకు ఒక లిమిట్గా ఇంత ఎడతారు, ఒక కప్పులోనో ఎంతలోనో. వెళ్ళి 4 కప్పులు అడ్డంగా ఎదురు తింటే అది ఇంకొకరికి రాదు. సరే కదా, నీకు అజీత్ వచ్చి ఇంకొకటి అవుతుంది. మళ్ళా సృష్టికి రుణపడి ఉన్నావు కాబట్టి సృష్టి తీర్చుకుంటుంది. ఏం లేకపోతే నీ పర్సు పడిపోద్ది ఎక్కడో, నువ్వేవో కదా. ఏం మీరు పర్సు చూసుకుంటున్నారా? పాపం పక్కవాడి గురించి ఈ మాత్రం ఆలోచన లేకుండా మనమే తినేయాలి 4 కప్పులంటే ఎట్లా? ఎలా? వాళ్ళు ఏదో ఎస్టిమేషన్ వేసుకుని వండుతారు, నీకు అప్పు ఇచ్చారు, నువ్వు మళ్ళీ నీకు ఆకలేస్తుంది ఇంకో కప్ప. జానులు మితంగా తినాలి, మొర్రో అంటే కంచాలు కొంచాలు అలాగా. ఎన్ని సూక్ష్మ ధర్మాలు ఉన్నాయండి. ఇవన్నీ సరి చేసుకుంటే కానీ జ్ఞానం రాదు. ఎదవకోల ఈ చిన్న తప్పులు అర్థం వేసి అవ్వట్లేదు. ఈ చిన్న తప్పులు ఏమైనా అర్థం అవుతున్నాయా? అర్థం అవ్వట్లేదు. క్లాసులకు వెళ్ళాను, నోట్సులు రాసాం, జూమ్లో చెప్పేస్తున్నాం, అయిపోయింది. యూట్యూబ్లో నాది వెళ్ళింది. 10 సార్లు నొక్కుకో, నీ వ్యూస్ నీకే పెరుగుతాయి. మనమే నొక్కేసుకుంటే సరే, నాకు వ్యూస్ వచ్చేసాయి. ఏముంది, నీలో స్టఫ్ లేదు కానీ వ్యూస్ వస్తాయి. ఇలా ఉన్నారు. ఎప్పుడు మారుతామో? ఈ జన్మకి నేర్చుకుందాం, వచ్చే జన్మలో మారుతాం. ఇంక అంతేనేమో. అలాగా ఈ ఆడంబరాలు తగ్గించుకుంటే చక్కగా సాధన కుదిరి జ్ఞానం పెంచుకుంటాం. గమనించుకోండి, భగవంతుడు మెచ్చుకునేది సేవ ఫస్ట్. సేవలో ఉన్నవాళ్ళే అని మెచ్చుకుంటాడు. ఇంకొకటి తృప్తిగా జీవించడం, ఏ పనైనా శ్రద్ధగా ఉండడం. ఏదో వచ్చాంలే వెళ్ళాంలే విన్నాంలే కాదు, అది వంట పట్టించుకోవాలి. ఇక తర్వాతది బంధం, ఇది మరీ ప్రమాదం. ఎంత బంధమో మనకి కదా. నేను ఇవాళ చిన్న విషయం, గుడికి వెళ్ళాం, చెప్తాను మీ అంతర పని. ఇప్పుడు పబ్లిక్లో గుడికి వెళ్ళామండి. వెళ్ళాలి కదా, మరి భీమవరం నుంచి వచ్చాను కదా, మరి ఇక్కడ గుడికి వెళ్ళకపోతే ఎలా? కోనేరు మీ అందరం ఊరిస్తున్నారు, నీళ్ళు బాగున్నాయి, అడుగు కనిపిస్తుందని. ఆ అడిగేదో నేను కూడా చూసి రావాలి కదా, లేకపోతే నన్ను పిచ్చిదాన్ని అంటారు అందరూ. ఆ కోనేరు గురించి వర్ణించాలంటే నేను అది చూడాలి. చూడకుండా మీరు చెప్పిన మాటల్లో నేను ఎలా వర్ణిస్తాను? ఇది అబద్ధం. సరే వెళ్ళాను, కోనేరు చూశాను, మాకు అవకాశం వచ్చింది, మేము అరగంట ధ్యానం చేసాం. అన్ని పనులు పూజ చేస్తాంలేండి, ఎందుకంటే పొలాలు అమ్మవసరం, అన్ని కూరగాయలతో పులుసు అయినట్టుగా మన జానులు అన్నీ పూర్తి చేసుకుని వస్తారు. గుడికి వెళ్ళారా అని ఇలా చూస్తారు మనల్ని. అందుకని ధ్యానం చేసామంటే ఇంకెవడో మాట్లాడటం. అందుకని మేము చెయ్యాలని అనలేదు న్యాచురల్గా. అక్కడ టైం ఉంది అంటే ఏదో ఒక ఏం దర్శనం అది? ఏమో, ఒకటేమో నిజరూప దర్శనం అంట, ఒకటి అలంకరణ దర్శనం అంట, ఏదో 2 ఉన్నాయి. మేము విఐపీలు కదా, నిజరూప దర్శనం చేసుకుని ఒక అరగంట తర్వాత అది చూడండి అన్నారు. సరే, ఖాళీ ఉంది గర్భగుడి దగ్గర, ఎదురుగుండా కూర్చుని ధ్యానం చేసుకున్నాము. అయిపోయింది. పంతులు గారు మమ్మల్ని పిలిచాడు, అభిషేకం అయిపోయాక ఆయన గోత్రనామాలతో చెప్పమన్నాడు. ఎవరి గోత్రం చెప్పాలి?
ఉండు, మీ లోపాలేంటో మీకే చెప్తాను గుడిలోకి వెళ్ళాక. ఆ? కూతురు పెళ్ళాక గోత్రం మారిపోయిందా లేదా? దాని పేరు, దాని కొడుకు పేరు, అల్లుడి పేరు, మళ్ళా కోడల పేరు, కొడుకు పేరు. నేను మామూలుగా సారథి నాది చెప్పేసరి అయిపోయింది. మేమిద్దరమే కలిసి ఉన్నాం, నాకు అంతవరకే ఉపయోగం. ఎందుకంటే నేను చచ్చే వరకు పోషిస్తాడు ఆయన, ఆయన ఉన్న వరకు నేను ఉండాలి. నేను ఇలా అందరి కాసే చూస్తున్నాను, ఒక్కొక్కరి కాసని. అబ్బా, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు లిస్టు చదివేస్తున్నారు. అమ్మో, ఎంత బంధం ఉందో వీళ్ళందరి. గోత్రమే కదా చెప్పాడు, కూతురు గోత్రం మారిందా లేదా? మారిందా లేదా? నీ గోత్రం చెప్పుకోమంటే ఆళ్ళ గోత్రంతో కూడా పూజ చేసావు. అంటే ఎంత బంధం ఉంది చూడు. మనం ఎంత చెప్తున్నాం, నేర్చుకుంటున్నాం. ఎంతలా చదివారో లిస్ట్ ఒక్కొక్కళ్ళు పాపం. ఆయన చచ్చుంటాడు, ఎమ్మెల్యేల తాలూకా కాబట్టి నోరు మూసుకున్నాడు, లేకపోతే ఎలా అని పంపించేస్తాడు. ఎంత చూడండి, వీళ్ళు స్వర్గానికి వెళ్ళినా సవితి పోరు తప్పదన్నట్టు జానులు కూడా వెళ్ళి అన్నీ తెలుసు మనకి, కానీ మర్చిపోతాం. బాపనయ్యకి అసలు ఇవ్వకూడదు. ఉండు ఆగో, గుడి మాకుంది, ఎండోర్స్మెంట్ జీతం ఇస్తుంది, ఆడికి డబ్బులు ఎందుకు వేయాలి? ఈ ఊర్లో కాదు, ఏ ఊర్లో కూడా డబ్బులు వేయకూడదు. నిజంగా ఎగిరు అందుకాదు. ఉండు వేస్తే ఎండోర్స్మెంట్ అరెస్ట్ చేయట్లేదు, సంతోషించు, ఆడికి జీతం ఇస్తుంది దా. నీకు చెప్పారా? చాలదు, ఎందుకు చాలదు? చాలా పోతే ఎందుకు ఇస్తారు? 3,000 జీతం. నేను గోత్రనామాల గురించి మాట్లాడాను, కానీ ఆడికేసే పళ్ళుని డబ్బులు నేను మాట్లాడలేదు. పోనీ 1,000 ఇచ్చేపోయావమ్మా, అంత జాలిగా ఉంటే. అమ్మా ఇటు చూడు, నీకు అంత జాలి ఉంటే 1,000 ఇవ్వచ్చు కదా. ఇన్ని నామాలు చదివాడని. మన టాపిక్ బంధం మీద ఉంది, డబ్బు మీద లేదు. డబ్బు మీద ఉంటే ఇంకొంచెం బాగా తిడుదును అంటే ఆయన ఆశీర్వదిస్తే ఈవిడికి వచ్చేస్తుంది. అంత పవర్ ఉంటే ఆయన జీతం ఆయనకే సరిగ్గా వస్తుంది. మరి ఆయన జీతం ఆయనకే సరిగ్గా రావాలి కదా, అంత విద్వత్తు ఉంటే. అంటే ఇక్కడ ఎక్కడ ఇరుక్కుపోతున్నామో చెప్తున్నా. వదిలేము అంటాం, ఎవరమూ వదలలేదు, అందరము పట్టుకునే ఉన్నాం. అక్కడ నమ్మకం ఉండదు. ఊరికే ఆయన అడిగాడు కదా అని ఒక రాయి వేస్తాం చీకట్లో, అంతేగాని ఆయన అనేస్తే మనకు వచ్చేస్తుందా? అది కూడా లేదు. నీ జాలమే నిన్ను కాపాడాలి తప్పించి. అంటే ఇగో ఇక్కడ డబ్బు ఇవ్వడం ఇప్పుడు శ్రీలక్ష్మి 1,008 ప్రిపేర్ అయింది, లాస్ వచ్చిందంటే ఎవడన్నా ఇస్తాడా? ఇష్టమే అయ్యింది, ఆడు కూడా ఇష్టమై ఉద్యోగానికి ఇచ్చాడు. వేడు మాని, నువ్వేం బెంగెట్టుకోకు. గవర్నమెంట్ 3,000 ఇవ్వడం కాదు, వాళ్ళ జీతాలు చాలా పెరిగాయి. మానేస్తారు కాదు. నీకు సీక్రెట్ తెలుసా? బేపనోళ్ళు ఉద్యోగాలు ఎందుకు చేయట్లేదో? ఆడపిల్లలు పెళ్ళాడని అంటున్నారు. మా గుళ్ళో పంతులు ఉన్నాడు కదా, గుడి గురించి నాకు చెప్పకు, నాకు చాలా బాగా తెలుసు, నువ్వు ఇంకా మాట్లాడకు. నేను టాపిక్ అది కాదు, ఇష్టమే. మా ఇంటికి వచ్చి చక్కగా 2 అపార్ట్మెంట్లు కొనుక్కున్నాడు మా గుళ్ళోకి వచ్చి. డబ్బులు పడట్లేదట. నీకు కనబడినప్పుడు పడవు. అది కార్తీక మాసం అంతా ఆడిల్లు బంగారమే చెప్తారంతే అందరూ. అన్నీ ఉన్నా 100 అక్కడ చూపిస్తాడు ఆడు, తర్వాత చూపించు. నీకు నెత్తి మీద గట్టిగా సెటార్ ఎడితే నువ్వే వేస్తావు 500 నోటు, అంటుకోకపోతే 5 రూపాయలు వేస్తావు, అంతే తేడా. అవునా? నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, గట్టిగా నొక్కుతున్నాడు ఎందుకని. కారుని చూసి డబ్బులు పడతాయి ఆడికి. సరే పక్కన పెడదాం. ఈ దుఃఖమంతా ఇప్పుడు మనకే కష్టం లేకపోయినా మన పిల్లలకు కానీ ఎవరికైనా వస్తే, ఆత్మజ్ఞానం లేకపోతే ఏమనుకుంటాం? ఎన్ని పూజలు చేస్తున్నామో వీళ్ళకి ఇలా ఎందుకు వచ్చింది? ఎవరి గురించో వద్దండి, నా గురించి. మరి గుడి కట్టాము, మరి 80% కాలేను అంటే ఈ ఆత్మజ్ఞానం లేకపోతే వెంకటేశ్వర స్వామిని పంపించేద్దును కదా.
ఆ? మరి పంపకుండా ఎందుకు ఉంచాను? నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు, కానీ నీ కర్మల్లో ఏ భగవంతుడు జోక్యం చేసుకోడు. నీ కర్మలు నువ్వే అనుభవించాలి. భగవంతుడు ఎగ్జంప్షన్స్ దానికి ఇవ్వడు. ఎందుకున్నాడంటే నీ కర్మఫలాలను ఇవ్వడానికి ఉన్నాడు ఆయన. నిజంగా చెప్పాలంటే భగవంతుడి డ్యూటీ ఏంటంటే మన కర్మఫలాలను ఇవ్వడానికే ఉంది, కానీ ఆయనకి శక్తి మన కర్మను తీసే శక్తి ఆయనకి లేదు. కర్మ చేయడానికి నీకెంత అధికారం ఉందో ఫలితాలను ఇవ్వడానికి ఆయనకి అంత అధికారం మాత్రమే ఉంది. నువ్వు అనుభవిస్తున్న ప్రతి జీవితం నువ్వు చేసుకొచ్చిన కర్మే. గుడి కట్టామని ఎగ్జంప్షన్ ఇచ్చాడు ఆయన? ఇవ్వలేదు కదా. అంతెందుకో 20% కాలితే సరిపోతుంది కదా. కానీ ఈ జ్ఞానం ఉన్న మూలాన్ని మతం మారలేదు. నేను జ్ఞానమే లేకపోతే ఏంటి ఇంత దేవుణ్ణి నమ్ముకుని ఇంట్లో జరిగింది ఏంటి అని మానేద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే మన శరీరం బంధం మనకి, అందుకని అది బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎక్కడి నుంచి ముందు పిల్లల్ని పెట్టడం, ముందు మన శరీరం అంటేనే మనకు బంధం. రోగం వస్తే బాధ. ఈ బంధం ఎక్కువయ్యే కదా రోగాలను కూడా భరించలేకుండా ఉంటాం మనము. అందుకే దేవుళ్ళకి ఎందుకు మొక్కుతున్నాం? ఏ రోగం అన్నా వస్తే చచ్చిపోతామేమో. ఎందుకు భయం? ఈ శరీరాన్ని వదలడం ఇష్టం లేక. ఈ మనసు శరీరాన్ని ఎలా అంటి పెట్టుకుని ఉంటుందంటే 2 పేపర్లు తుమ్మజిగురుతా అంటిస్తే ఎంత బాగా అంటుకుంటుందో విడదీయడం ఎంత కష్టమో, ఈ మనసు శరీరాన్ని అంత బాగా అంటిపెట్టుకుని మృత్యు వస్తే వదిలేయాలని భయపడుతుందట. అందుకే ఇప్పుడు మనం ఇచ్చే ట్రైనింగ్లన్నీ, ఈ ఆత్మజ్ఞాన ట్రైనింగ్ అంతా ఏంటి? మనసుకు ట్రైనింగు. ఈ చివికిపోయిన శరీరం కాదు, కొత్త చీర వస్తుంది, కొత్త చీర వస్తుంది అని ఎలా సంబరపడతామో, కొత్త శరీరం వస్తుంది, కొత్త శరీరం వస్తుంది అని సంబరపడటం. ఇవన్నీ జ్ఞానమంతా ఎందుకు? ఈ పిల్లల్ని వదలలేక బంధం. మన ముందు జన్మలో కూడా మనకు సంసారం ఏడిచిందిగా, మరి అదెందుకు గుర్తు రావట్లేదు? మరిచిపోయాం. మరి అక్కడ కూడా ఈ ఆత్మ కొంత సంసారం చేసింది, అది మొగుడో పిల్లలో ఎవరో ఒకరు ఉన్నారు. అంటే ప్రతి జన్మ మరుపు ఒక వరం. అందుకే పత్రిక నాకు గర్జన చెప్తానంటే సచ్చిన వద్దన్నాను. ఈ పిల్లలతో సస్తుంటే మళ్ళీ గర్జన పిల్లలు ఎందుకులేండి, వద్దులేండి అన్న. అందరూ అడిగేవారు, డబ్బు ఇచ్చి గర్జన వింటే నీకేం వచ్చింది సార్ చెప్తానంటే వద్దు అని. నేను మామూలు దాన్ని కాదు అనుకుంటే, ఏదో గొప్పదాన్ని అంటే లేనిపోయిన అహంకారం, మరి చిన్నదాన్ని అంటే వెళ్ళిపోయిన ఏడుపో, అంత అవసరమా? భగవంతుడు మృత్యువు అంటే మరుపు ఇచ్చేశాడు. ముందు జన్మ మర్చిపోవాలి. ఎందుకంటే అక్కడ సమస్యలు మనకి ఇక్కడ గుర్తు రాకూడదు. ఈ జీవియాన్ని సరిగ్గా మనం జీవించలేం. అందుకే భగవంతుడు ముందు జన్మ అంతా కూడా మనకు మరుపు పెట్టి, ఈ జన్మ మాత్రమే, వర్తమానమే బహుమతి, గతం అవసరం లేదు అని చెప్పినప్పుడు మళ్ళా కెలుక్కోవడం ఎందుకు? ఇక్కడే శరీరంతో బంధం మొదల, మనసుతో బంధం మొదల, మరి పిల్లలతో బంధం, ఆస్తిపాస్తులతో బంధం, చుట్టాలతో బంధం, వీళ్ళతో ఫ్రెండ్స్తో బంధం. కొంతమంది హామీ పత్రాల మీద సంతకం పెట్టి ఎంత బాగా ఇరుక్కున్నారో నాకు చాలామంది తెలుసు. హామీకి ఆడు కరెక్ట్గా కడతాడు, నేను హామీ అని వెళ్తారు, ఆడు కట్టకపోతే ఈడిపే కట్టుకుంటారు. మరి ఈ బంధమేగా అంతవరకు తీసుకొచ్చింది. అందుకే బంధం కూడా దుఃఖమే. ఫస్ట్ నుంచి వాళ్ళు ఏం చేసినా అంటే పిల్లల్ని మరీ చిన్నప్పుడు మనం వదలం, కానీ పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి అని వదిలినప్పుడు మనకి వాళ్ళు ఏం చేసినా సరే బాధ ఉండదు. లేదు అన్నీ నాకే చెప్పాలి, నేను కష్టపడి కన్నాను, కష్టపడి పెంచాను, కోట్లాస్తి ఇచ్చాను అని అన్నిట్లో దూరేవా, నిన్ను ఓల్డేజ్ హోమ్కి పంపిస్తాడు. ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ క్లాస్ ఓల్డేజ్ హోమ్లు కూడా ఉన్నాయి. నీకు తగిన ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు పదమ్మా అంటాడు. లేకపోతే ఏ గుడికో తీసుకెళ్తారని అక్కడ వదిలేయగలడు కూడా. అలా ఉంది లోకం. ఎంతమంది లేరండి అట్లాంటి పిల్లలు ఉన్నారు. అందుకని అలాంటి స్థితి మనకు అవసరం లేదైతే వాళ్ళ జీవితంలోకి మనం వేలెట్టకూడదు. ఎప్పుడు పెట్టం? మనకి బంధం తక్కుతున్నప్పుడు. బంధం ఎక్కువైతే వాళ్ళకి కష్టం, ఈ ప్రేమతో చంపేస్తున్నారు. కొంతమంది ఉంటారు పిల్లల్ని స్కూల్ నుంచి పంపి ఇంటికి వచ్చే వరకు టెన్షనే,
ఆటో ఎలాగ ఇది ఇలా వచ్చింది, అది వస్తుందా రాదా, ఎందుకు ఎంతంటే విపరీతమైన మమకారాలు, బంధాలు. ఈ బంధం కూడా దుఃఖానికి కారణం మనకి అర్థమవుతుంది. చాలామంది ఆ బంధంలో ఇరుక్కుపోతున్నారు. ఇరుక్కుపోయి టైం లేదు, టైం లేదు, టైం లేదు, సాధనకు టైం లేదు అంటున్నారు. చేయలేకపోతున్నామా అని దుఃఖము ఉంది వాళ్ళకి, కానీ ఖాళీ అవ్వట్లేదు. అంటే ఏమైంది? ఈ బంధం కాదనలేము. ఈ బంధం ఇది కూడా ఒక రకం మనకి దుఃఖమే. వదిలేయాలి, వదలలేం. మా అమ్మకి కరోనా వచ్చి చాలా సీరియస్ అని మా అన్నయ్యలు ఫోన్ చేసేస్తున్నారు. మా అమ్మాయి గొడవ చేసేస్తుంది. అమ్మ వెళ్దాము, దూరం నుంచైనా చూద్దాము, అమ్మమ్మకి చివరి చూపులు, 90 years, ఇంకేం బతుకుతుంది. సరిగ్గా నేను హైదరాబాద్ 3 days వర్క్షాప్ చేస్తున్నాను. వర్క్షాప్ వదలకూడదు, మన నమ్ముకొని పెట్టుకున్నారు వాళ్ళు. చూద్దాం, ఏం చూద్దాం. మరి కరోనా కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నువ్వు బెంగెట్టుకుని నాకు ఫోన్లు చేయొద్దని స్విచ్ ఆఫ్ చేసి, నిజంగా నేను చేసే పని కరెక్ట్ అయితే అమ్మమ్మకి ఏం కాదు. నేను చేసిన పని కరెక్ట్ కాకపోతే ఏదో అవుతుంది. ఎందుకు నాన్ననే చూడలేదు. కలకటాలో ఒక రూల్ ఉంది వెస్ట్ బెంగాల్, చనిపోయిన వెంటనే కాల్ చేయాలి. ఒకవేళ నేను ట్రైన్కి బయలుదేరినా వాళ్ళు ఉండరు. అన్నయ్యని తీసుకెళ్ళిపోయారు, నాన్నని తీసుకెళ్ళిపోయారు. అదే జరిగితే 3వ శవం మా ఇంట్లోంచి వెళ్ళిపోయింది, నేను చూడకుండా అనుకుంటా. నేను మాత్రం వెళ్ళను, క్లాస్ వదిలి. ఎప్పటికీ మా అమ్మ బాగా ఉంది, క్షేమంగా. మొన్నే వీడియో కాల్ మాట్లాడి ఎప్పుడు వస్తావంట, వస్తాను. మనం సత్యాన్ని నమ్ముకుని సత్యంలో ఉంటే ఆ సత్యమే దోవ చూపిస్తుంది. బంధంలో ఇరుక్కుని ఇక్కడ క్లాస్ ఆపేసి ఇంకోళ్ళని పెట్టి నేను పరిగెడితే నేను వెళ్ళేటప్పుడు చచ్చిపోవచ్చు, తీసుకెళ్ళిపోవచ్చు, అన్నీ అయిపోవచ్చు. ఇది క్లాస్ ఆపడం నష్టమే అవుతుంది. నేను అప్పుడు ఒకటే నిర్ణయించుకున్నాను, చేయాల్సిన పని ముందుందని అందరికీ చెప్పడం కాదు, మనం ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఆ విశ్వం చూసుకుంటుంది. అందుకే చెప్తారు కదా, విశ్వాన్ని నువ్వు చూసుకుంటే విశ్వేశ్వరుడు నిన్ను చూసుకుంటాడు. నువ్వు విశ్వాన్ని చూడడానికి ఖాళీ లేనప్పుడు విశ్వేశ్వరుడు నిన్నెందుకు చూడాలి? అయ్యో అమ్మ అని లాస్ట్ నుంచి దూరం నుంచి చూస్తాను అంటే క్లాస్ వదలడం నాకు మంచిదిగా అనిపించలేదు. ఫ్లైట్లో వెళ్తే 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు ఇంటికి, కానీ నేను వెళ్ళను అని చెప్పాను. అయిపోయి అన్ని శవాల్లో ఇదో శవం అనుకుంటాను. కానీ దానికి కొంచెం గట్టిదనం ఉండాలి. ప్రపంచం మీద గట్టి నిర్ణయాలు తీసుకుంటే ఎదుగుదల బాగా ఎదుగుతాం. అది కావాలి ఇది కావాలంటే ఎట్లా వస్తుంది? ఏదో ఒకటే ఛాన్స్. అందుకే బంధం కూడా మనకి దుఃఖమే తెస్తుంది. కాబట్టి ఆ బంధాలను కూడా ఒక్కసారి ఎవరు తగ్గించుకోలేం. మెల్లిమెల్లిగా వదలాలి. ఆ వదలకపోతే ఇంకా ఇరుక్కుంటాం. పెద్ద మనవడని చక్కగా ముద్దుగా చూడు, రెండో మనవడిని ఎత్తుకోపో చెప్తుంది నీ కోళ్ళు. 2 కోడళ్ళు ఉన్నారనుకో, పెద్ద మనవడని ముద్దుగా చక్కెక్కించుకున్నావు, రెండో ఆవిడ కన్నదనుకో, వాళ్ళంటే ఇష్టం. వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని మోసారు. మా పిల్లలు వచ్చేటప్పటికి అసలు ఎత్తుకోవటమే లేదు. ఇప్పుడు కోపిక తగ్గిందని ఆడవరు, ఎత్తుకుని తీరాలి. ఇక్కడ వదలవుతే ఇంట్లో యుద్ధకాండ, బంధం యుద్ధకాండలోకి మిగులుతుంది అప్పుడు. అవునా కాదా? ఇవన్నీ అనుభవంతో మాట్లాడే మాటలమ్మా, అందరి జీవితాల్లోనే ఉన్నాయి. అందుకే బంధంలో ఉన్నట్టు నటిస్తూ మన సాధన మనం చేసుకుంటే ఏ దుఃఖము ఉండదు. అది మార్చుకోవాలి. ఇక శత్రువులు, ఈ శత్రువులు ఎలా వస్తారు? మనకి అహంకారం పెరిగినప్పుడు అందరినీ ఎదవలుగా చూస్తే శత్రువులు ఎక్కువ మిగులుతారు. వాళ్ళ వల్లే దుఃఖం వస్తుంది. ఎందుకంటే మనం అన్నా అనకపోయినా మన మీద కోపం వచ్చి ఉంటే పక్క వాళ్ళకి ఇంకో 2 days చెప్తారు. వాళ్ళు విని ఊరుకుంటారా? మళ్ళీ మన దగ్గరికి వస్తారు, నువ్వు అదట కదా, నువ్వు ఇదట కదా. మనం ఎవరిని అనకపోయినా శత్రువులు పెంచుకుంటే మన గురించి వాళ్ళు నెగిటివ్ ప్రోపగండానే చేస్తారు, వాళ్ళు పాజిటివ్ చెయ్యరు. అందుకని అందరితోటి ఒక చిరునవ్వు నవ్వి ప్రేమగా మాట్లాడేస్తే వదిలిపోద్ది. ఎవరు శత్రువులు ఎవరు. లేకపోతే కొంతమందికి పొగడ్తిష్టం,
వాడు చిన్న పని చేసినా మనం గంట పొగిడేసామనుకో, అబ్బా ఎంత బాగా పొగుడుతుంది, ఇంకా అక్కడ శత్రుత్వం ఎక్కడుంది? అది బతకనేచ్చిన తెలివితేటలు. నేను ఎవరిని ఏమన్నా అనుకుంటూ వెళ్ళిపోతాను, అబ్బా చాలా బాగుందంటాను, ఎంత చండాలంగా ఉన్నాను. ఇప్పుడు ఎవరినా వంటకం ఉంది మనకు పెడతారు, నాకు వద్దు అని మొహం చెట్లు ఇచ్చుకుని అంటే అవతల వాళ్ళకి అది వేడి చారు ముఖం మీద వేయాలన్నంత కోపం వస్తుంది. అదే నేను బెల్లం వేసిన చారు తిన్నాను అనుకో, బెల్లం వేసారని అడగాలి ఫస్ట్. నీకు నచ్చలేదు చారు తినాలి, బెల్లం వేస్తే తిన్నానాలి. ఒకవేళ వాళ్ళు వేయలేదంటే వేయని చారు తిన్నానాలి. తప్పించుకోవాలన్నమాట. నువ్వు చాలా బాగా చేస్తావు వంట, కానీ నాకు ఓపిక లేదు అంత తినడానికి. ఒక మంచి మాటతో, ఒక చిరునవ్వుతో మనం సమాధానం చెప్పినప్పుడు మనకెవరు శత్రువులు ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా మనం అప్రిషియేట్ చేయగలగాలి. ఒక చిన్న పని, కొత్త కోళ్ళు వచ్చింది, నీ మొక్క మీ అమ్మ ఎలాగే నేర్పింది అంత తిట్టకూడదు. వద్దమ్మా ఎప్పటి నుంచి నేను చేస్తున్నప్పుడు వెనకాతల నుంచి చూడు నీకు వస్తుంది అని కొంచెం ముద్దుగా చెప్తే, అబ్బో మా అత్తయ్య చక్కగా నేర్పుతుంది అనుకుంటుంది. ఇలా తగలెట్టావా, మీ అమ్మ నీకు ఇదే నేర్పిందా, వంట పెంట లేకుండా మా ఇంటికి పంపి అందరు అన్నావే అనుకో, నువ్వు ఏమంటుంది అది అయిపోయింది అక్కడ. నువ్వు ప్రేమగా చూసావనుకో నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది. అధికారం చెలాయించావనుకో నీకు శత్రువుగా మిగిలిపోద్ది. ముందు ఇంట్లో జయించు, తర్వాత లోకంలో జయించవచ్చు. ఒక తియ్యని మాట, ఒక ప్రేమపూర్వకమైన మాట మనకి మిత్రులను సృష్టిస్తుంది. నువ్వు ఒక విమర్శనాత్మకమైన మాట నీకు శత్రువులను పెంచుతుంది. ఎప్పుడు కూడా రెండు మన చేతుల్లో పనే, అవునా కాదా? మనం అందరితోటి మాట్లాడి అందరితోటి కలుపుకున్నాం అనుకో, కొంతమంది ఉంటారు ఎందుకు పుట్టారో వాళ్ళకే తెలియదు, ఎందుకు పెరుగుతున్నారో వాళ్ళకే తెలియదు, వీడెప్పుడు సస్తాడా అన్నట్టు మొహం ఆడతారు. మళ్ళీ మన పక్కనే కూర్చుని నవ్వుతే డబ్బును కూడా కొనుక్కున్నట్టు. నవ్వును కొనక్కర్లేదు కదమ్మా, నవ్వునేమన్నా డబ్బు పెట్టి కొనుక్కోవాలా? కనబడిన వెంటనే చిరునవ్వు నవ్వుతే నీకేం పోయింది? పెద్ద రిజాడు. వాళ్ళు నవ్వుతే వీళ్ళేదో తక్కువ అయిపోయినట్టు. సచ్చినా నవ్వరు వీళ్ళు. కొన్నాళ్ళు చూస్తారు, పలకరిస్తారు, తర్వాత ఇది ఎప్పుడు పోద్దా ఇక్కడి నుంచి, పక్కోళ్ళు కూడా నవ్వనివ్వట్లేదు, నవ్వకపోవడం రూల్ అనుకుంటారు. తర్వాత ఏమవుతుంది, ఇంకా మనతో ఎవడం మాట్లాడేవాళ్ళే ఉంటారు. ప్రతి వాళ్ళకి ఒక చిరునవ్వు నవ్వుతో ప్రేమగా మాట్లాడితే అందరూ నీకు మిత్రులే. లేదు అది బాగలేదు, ఇది బాగలేదు, వీడు బాగలేదు, వాడు బాగలేదు అని అందరినీ విమర్శిస్తే అందరూ మనకు శత్రువులే. నువ్వు ఎవరినైనా పరుషంగా ఒక మాట మాట్లాడి ధ్యానంలో కూర్చో, నీకు ధ్యానం చచ్చినా కుదరదు. ఆత్మలోన ఒప్పుకుంటుందా? ఆత్మ ఒప్పుకోదు కదా. నువ్వు ఆత్మస్థితిలోకి వెళ్తున్నావు. ఎవరినైనా ఒక మాటను, అది సత్యమో అసత్యమో తెలియదు, కానీ ధ్యానం మనకు కుదరదు గట్టిగా మనం అంటే. కానీ మనం ప్రేమగా వాడికి మాట్లాడి పెట్టే, నీకు ఆడి గొడవే ఉండదు, శుభ్రంగా ధ్యానం చేస్తావు. గమనించండి సార్, మనం ఎవరిని విమర్శించినా, ఎవరిని పరుషంగా మాట్లాడినా మనకి సాధన కుదరదు. సాధన కుదరాలంటే అందరితోటి మిత్రత్వం ఉండాలి, మనకి శత్రుత్వం ఉండకూడదు. ఎందుకు శత్రుత్వం? అందరూ ఈ స్థాయికి వచ్చాక మనకు అందరూ ఆత్మస్వరూపులైనప్పుడు ఎవరిని విమర్శిస్తాం? ఇంకా మనం విమర్శించాం. అదేమన్నా మొగుడి పైన దారాలు చెప్తా ఒకటే చెప్తాం, ఎన్నుకుని వచ్చావుగా పడు అని. నాలాంటిదైతే ముందే చెప్తుంది. జీవితం ఎన్నుకుని వచ్చారు కదా, ఇంకా పక్కవాడితో ఎందుకు చెప్పుకోవడం? అది అనిపించదు. అందుకని ప్రతి వాళ్ళతోటి మిత్రత్వం మనం ఉండాలి. మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక చిరునవ్వు, ఒక ప్రేమపూర్వకమైన మాట ఉన్నప్పుడు అందరూ మనకి మిత్రులుగా ఉంటారు. మనం కఠినంగా ఉంటూ మనం ముఖం చిట్లాడించుకుంటే, చెప్పాను కదా లక్ష్మీదేవి అక్క మన ఇంటికి వచ్చేస్తుందని, అది గ్యారంటీగా వస్తుంది ఏడుపు ముఖానికి. ఓ నేనంటే వీళ్ళకి చాలా ఇష్టం అని వచ్చి మన ఇంట్లో కొన్నాళ్ళు టెస్ట్ వేస్తుంది. అందుకే చూడండి, ఏ దేవతా విగ్రహాలు చిరునవ్వుతో ఉంటాయి, మొహం చెట్లు ఇచ్చుకుని ఉంటాయా? మరి అది చూసి మనం నేర్చుకోవాలిగా. దేవుడికి ఎదగాలంటే మనం ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి అని కనీసం ఫోటోలు చూసో విగ్రహాలు చూసో నేర్చుకోవాలి కదా. అన్నీ ఉన్నప్పుడు ఉన్నాయి, నిజంగా మనకేం లోటు లేదు. పక్కాడితో కంపేర్ చేసుకుంటే లోట్లు కనిపిస్తాయి. మన జీవితం మనం విచారణ చేసుకుంటే
చక్కగా చక్కని కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అవయవాలన్నీ ఉన్నాయి, ఇంద్రియాలు. ఆ? ఇప్పుడు మనకి చెవులు వినిపిస్తున్నాయి, మంచి మాటలు వినొచ్చు, కళ్ళు చూస్తున్నాయి, చక్కని పుస్తకాలు చదువుకోవచ్చు, నోరుంది, మంచి మాటలు ఎదుటి వాడికి చెప్పొచ్చు, మంచి తిండి తినొచ్చు, నీకు ఇంకా అరుగుదల ఉంది, ఏ రోగం లేదు, దుఃఖలా ఉన్నావు, అన్నీ బాగున్నాయి కదా, నీకు ఇంకా ఏడుపు ముఖం ఏంటి? చక్కగా నవ్వు, ప్రేమగా మాట్లాడు, ఎవరిని విమర్శించుకో, అందరూ మిత్రులే నీకు. మనమేమీ మన ఆస్తులు ఎవరికి ఇవ్వక్కర్లేదండి. ప్రతి వాళ్ళతో స్నేహపూర్వకంగా ఒక మాట. మనకు శక్తికి మించిన సహాయం ఎవరు చేయమని కోరుకోరు. మన శక్తి వంచన లేకుండా చిన్న సాయం. ఇది మనకి విశ్వం మనకి మిత్రుల్ని ఇస్తుంది. ఆ మిత్రత్వం ఉన్నప్పుడు నీ సాధన చక్కగా కుదిరిపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా మహాత్ములు చెప్తారు, వాళ్ళ మాటలు వాళ్ళ పలుకులే. పుట్టపర్తి సాయిబాబా ఎంత చక్కగా పిలుస్తాడు చూడండి, బంగారు అని ముద్దుగా పిలుస్తాడు ఆయన అందరినీ. ఏంటి బంగారు అంటాడు ఆయన. అది ఆ పాటలోనే ఆ ప్రేమతత్వం. ఆయన ప్రజలకు నేర్పించే ఫస్ట్ స్టెప్పు సేవ, ప్రేమ. ఈ రెండు వస్తేనే మిగతా స్టెప్స్ ఎక్కగలవు. ఫస్ట్ స్టెప్పు సేవ, నెక్స్ట్ ప్రేమ. ఈ రెండు మనకి వచ్చినప్పుడే ఆధ్యాత్మిక ఉన్నతి. అంతేకాని ద్వేషము, శత్రుత్వం కాదండి మనం పెంచుకోవాల్సింది. సేవ చేస్తే ఏమవుతుంది, మన శరీరం మంచిదవుతుంది. మనం ఎవరికైనా ద్వేషించామనుకోండి, మనకే రోగాలు ఎక్కువ అవుతాయి. ఎందుకు అంటే మనం కోపంగా ఉన్నా, ఎవరితోనే శత్రుత్వంగా ఉన్నా, మన బ్రెయిన్లో ఒక రకం రసాయనాలు విడుదలయ్యి ఎన్నో రోగాలకు కారణం అవుతుంది. మనం హ్యాపీగా ఉండి పక్కవాడిని హ్యాపీగా ఉంచితే రిలీజ్ అయిన రసాయనాలు ఎన్నో రుగ్మతలను తగ్గిస్తాయట. ఇది సైంటిస్టులు కనుక్కున్నది. అందుకే ఇప్పుడు ఏదో ఈ మధ్య కొత్తగా లాఫింగ్ థెరపీ, నవ్వమంటారు. బలవంతంగా ఏం నవ్వుతాం, సహజంగా నీలో నవ్వు ఉండాలి. అది కూడా ఏదో ఎక్సర్సైజ్లో నవ్వుతే కాదు. నీలో ప్రేమతత్వం ఉంటే సహజంగానే నవ్వుతావు. బలవంతంగా హహా అంటే బాగోదు. హహా కూడా రాగయుక్తంగా ఉండాలి. అలాగా శత్రువులను పెంచుకోకుండా మిత్రుల్ని పెంచుకుంటూ, మన దుఃఖాలు ఏ కారణాల వల్ల వస్తున్నాయో మనం తెలుసుకుని అవన్నీ మార్చుకుంటేనే మన సాధన చక్కగా కుదురుతుంది. ఈ మూలం ఎన్ని నేర్చుకున్నానండి, సాధన కోసమే నేర్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా సాధన కుదరాలి, జ్ఞానం పెరగాలి. వీటి కోసమే ఈ నేర్చుకోవడం అంతా. ముందు కింద నుంచి నేర్చుకుంటూ వస్తేనే నేను ఆత్మని అనుకోగలవు, నీకు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఏది లేకుండా మనం వల్లె వేసినా రాదు. జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి ఏవి మందులు వాడినా రా. మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి, మనని మనమే ఉద్ధరించుకోవాలి. తల్లిదండ్రుల ఆస్తుల్ని ఇవ్వచ్చు, భార్య సుఖాలను ఇవ్వచ్చు, భర్త భోగాలను ఇవ్వచ్చు, పిల్లలు ఆనందాన్ని ఇవ్వచ్చు. కానీ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం నీకు నువ్వుగా సంపాదించుకోవాలి. ఇది ఎవడ ఇవ్వడం. ఇదొక్కటి గ్రహిస్తే మనం ఇవన్నీ కూడా నేర్చుకుంటూ మనలో ఏ గుణాలు ఉంటే ఎదుగుతామో తెలుసుకుంటూ